వైఎస్ఆర్ జిల్లా రైతుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నెల రోజులైనా పట్టించుకోవటం లేదన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. 2 వారాల్లోగా ఉల్లి పంటకు హెక్టార్కు 50,000 రూపాయలు ఇవ్వకపోతే కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి ధర్నా చేస్తామని ప్రకటించారు. జిల్లాకు 173 కోట్ల బీమా డబ్బులు రిలీజ్ అయ్యాయని చెబుతున్నా రైతుల ఖాతాల్లో మాత్రం జమ కాలేదన్నారు. విత్తనం వేసిన 2-3 వారాలకే పంట నష్టపోయిన వారికి 90% సబ్సిడీపై విత్తనాలు అందించాలని డిమాండ్ చేశారు అవినాష్ రెడ్డి. పేపర్లలో ఏమో 2 మాసాల నుంచి వచ్చింది, అదిగో ఖాతాల్లో జమ అవుతున్నాయని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ ఒక్క రైతు ఖాతాల్లో కూడా ఈ డబ్బు జమ కాల. పేరుకేమో 173 కోట్లు వైఎస్ఆర్ జిల్లాకి ఇచ్చామని మళ్ళీ గొప్పలు చెప్తా ఉన్నారు బీమా డబ్బు. విత్తనం వేసిన 2-3 వారాలకి అన్ని పంటలు నీటిపాలైనాయి. కాబట్టి తప్పకుండా ముందుకొచ్చి 90% సబ్సిడీతో రైతులకు మళ్ళీ విత్తనాలు అందించి రెండోసారి కనీసం రైతు పంట వేసుకునే అవకాశం వెసులుబాటు కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా కోరుతా ఉన్నాం. కనీసం 16 నుంచి 17 వేల ఎకరాల్లో ఉల్లి రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది. హెక్టార్కు 50,000 రూపాయలు మన వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన రైతాంగానికి కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇంకొక వారం నుంచి 2 వారాలు చూస్తాం. ఈ 2 వారాల్లో కూడా మరి వైఎస్ఆర్ జిల్లాలోని ఉల్లి రైతులకు ప్రభుత్వం హెక్టార్కు 50,000 రూపాయల పరిహారం కనుక ప్రకటించకుంటే, చెల్లించకపోతే తప్పకుండా రైతుల ఆధ్వర్యంలో రైతులందరినీ కలెక్టరేట్ ముందు ధర్నా చేసే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తాం. నిరసన తెలిపే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తాం.